మీ అందరి మధ్యలో ఉండి ఈ యొక్క ఉపవాస కూటములో నేను కూడా ఉపవాసం ఉండి మీతో కలిసి ప్రార్థన చేయాలని, కొన్ని మాటలు దేవుని గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో నాయన అయ్యా నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి యొక్క 21 ఉపవాస కూటములో ప్రభువా నాయన 5వ దినమున తండ్రి ఈ సమయాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం నా తండ్రి, అయ్యా నా తండ్రి, అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడని బలహీనుడను ప్రభువా, అయ్యా నీ ప్రజలతో నీ మాటలు తెలియపరచడానికి నిలబడి ఉండగా ప్రభువా, మీ యొక్క సిలువ చెంతన తండ్రి, సిలువ చాటున మరుగుపరచి మీ వాక్యము ధారాళముగా నీ బిడ్డలకు అందించడానికి అభిషేకించి ప్రభువా, నేను కాదయ్యా మాట్లాడేది, మీరు మాట్లాడి మీ బిడ్డల్ని ఆకర్షించి వారి లోపాలను వారి బలహీనతలు మీరు సరిచేసి ప్రభువా నీ కృప చూపించమని, అయా మీరు తోడుగా ఉండమని, మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనము ఉపవాస కూటములో ఉన్నాం. ఉపవాసం అంటే అర్థం ఏమిటో మనందరికీ తెలుసు. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి అమ్మా? అన్నం మానుకొని వచ్చి కూర్చోవటమే ఉపవాసం కదా, అంతేనా? అవునండి. చాలామంది ఉపవాసం అనగానే ఓన్లీ అన్నం మానుకొని వస్తే ఉపవాసం అనుకుంటారు. కడుపు మార్చుకోవటం కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నిటిని కూడా మనము బంద్ చేయాలి కదా, అన్నిటిని బంద్ చేయాలి మనం. చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఎక్కువగా దేవుని సన్నిధిలో నేను చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే, సంవత్సరానికి ఎన్ని దినాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని దినాలు సంవత్సరానికి? 365 దినాలు ఉన్నాయి. చూస్తే నేను కొన్ని చోట్ల గమనిస్తే ఈ 365 దినాల్లో ఓన్లీ 4 డేసే దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఓన్లీ 4 రోజులే దేవుని సన్నిధిలో గడుపుతుంది. మీరు ఎన్ని రోజులు గడుపుతున్నారో నాకు తెలియదు. 365 రోజుల్లో 4 రోజులు నేను క్యాల్కులేషన్ చేస్తే 4 రోజులే వస్తుంది. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ వారంలో ఆదివారము ఎన్ని గంటలు గడుపుతాం మనం దేవుని సన్నిధిలో? ఆదివారము సుమారుగా 2 గంటలు గడుపుతారు గట్టిగా. ఈ 2 గంటలు కూడా కొంతమంది గంటే లేకపోతే అరగంటే లాస్ట్ మూమెంట్లో వస్తూ ఉంటారు. మా ఏరియాలో అయితే కొంతమంది అల్లోదరం చర్చికి అయితే ఆడన్నీ అయిపోతే లాస్ట్ మూమెంట్లో చెమ్ము తీసుకుని వెళ్తూ ఉంటారు. ఏడకి వీళ్ళు వెళ్తుంది అనిపించింది నాకు. చివరికి వెళ్ళి ఆ చెమ్ములు కాసిన బియ్యం ముంచుకొని వెళ్ళి ప్రార్థనలో చివరిలో కూర్చొని వస్తారు. దేవునికి ఇచ్చేటువంటి సమయము సంపూర్ణముగా ఇవ్వకుండా ఏదో ఆషామాషా కొద్దిగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆదివారం 2 గంటలు ఇస్తే నెలకి ఎన్ని వారాలు ఉన్నాయి? 4 వారాలు ఉన్నాయి. ఇప్పుడు 4 వారాల్లో 4 × 12 అంటే సంవత్సరానికి 12 నెలలు. 4 × 12 వేస్తే 48 వారాలు వచ్చినాయి. ఈ 48 వారాలు ప్లస్ 48 వేస్తే 96 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు కొంతమంది. అంటే 46ని మనం 2 చేస్తే 96 గంటలు, అనగా 2 గంటలు చొప్పున వేసుకుంటే 96 గంటలు అవుతుంది. ఏది? సంవత్సరానికి ప్రియులారా, సంవత్సరానికి. ఈ 96ని మనము 4 భాగాలు చేస్తే 24 గంటలు కదా రోజుకి. ఈ 4 భాగాలు చేస్తే 4 దినాలే వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళినా క్యాలిక్యులేషన్ చేసుకుంటే అర్థమైపోయింది. సో సంవత్సరానికి 4 దినాలే దేవుని సన్నిధిలో గడపగలుగుతుంది ప్రియులారా. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. దేవునికి మనము నిత్యము కనెక్ట్ అయి ఉండాలా లేదా? దేవుని ప్రతి దినం మనం ఆరాధించాలి, ప్రతి దినము దేవునితోటి గడపాలి. ఎందుకంటే మన వల్ల ఏమి కాదు, మనం ఏమి చేయలేం. దేవుడు మన చెంత ఉంటేనే మనం ఏదైనా చేయగలం. దేవుని మన చెంత లేకపోతే, ఆయన కృప మనతో లేకపోతే మనం ఎన్ని తెలివితేటలు కలిగినా కానీ వ్యర్థమే కదా. కాబట్టి చాలామంది ఇట్లా పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క అంతిమ దర్శనం, దేవుని యొక్క ఎండ్ విజన్ అంటే చివరి యొక్క అంతిమ దర్శనం ఏమిటంటే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుని యొక్క అంతిమ దర్శనము ఇక్కడ మనం చూడగలము కొన్ని విషయాలు ఇక్కడ ప్రియులారా. ఆయన
చివరి గడియలలో ఏమి జరుగుతూ ఉన్నదో వాక్యంలో రాయబడి ఉన్నది మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ 13వ వచనం మనం చూస్తే, 14వ వచనం చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అట్టు తర్వాత అంతము వచ్చును. ఇది గాడ్స్ ఎండ్ విజన్, అంటే చివరి దర్శనం. ఏమై ఉన్నదంటే ఇదంతా, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అట్టు తర్వాత అంతము వచ్చేది. యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చే ముందు ఏమి జరుగుద్ది? ఒకసారి మాకు ఆ సూచనలు ఏందో తెలియపరచంటే ఆయన కొన్ని విషయాలు 24వ అధ్యాయంలో చెబుతా వచ్చి అక్కడ చివరి మనం 11వ వచనం చూస్తే అక్కడ రాయబడింది, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. క్రైస్తవులైనటువంటి మనము అజ్ఞానముతో ఉన్నాం. హబక్కుకు అందులో రాయబడింది, సముద్రములో జలములతో నింపబడినట్టు, సముద్రమంతా కూడా జలములతో నింపబడినట్టు ఈ లోకములో ఆయన ప్రజలైన వారు ఎలా ఉండాలంట? ఆయన మహత్య కార్యములతోటి జ్ఞానముతోటి నింపబడాలి. అంటే అజ్ఞానముతో ఉన్నాం మనం. ఈ మధ్య హైదరాబాద్లో ఎవరో ఒక ఆమె నేనే యేసునని చెబుతుంది. నేనే యేసుని అని చెప్పి ఆమె ఒక కుర్చీలో కూర్చొని, ఆమె వస్త్రధారణ కూడా ఒక నైట్ వేసుకుని కూర్చుంటే కాళ్ళు ఒత్తుతున్నారు. ఆమె చెబుతుంది నేనే యేసుని. చాలా మంది వెళ్ళారు అజ్ఞానులు. ఆమె యేసేంది అసలు? అజ్ఞానులు వెళ్ళి ఆమె కాళ్ళు ఒత్తుతూ ఉన్నారు అక్కడ. చూడండి పిల్లలు, ఎంత అజ్ఞానంలో ఉన్నామో క్రైస్తవులైనటువంటి మనం. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ రాయబడింది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ ఏమైపోతుంది? ఇంతకుముందు నేను చిన్నపిల్లడప్పుడు చుట్టాలు వస్తున్నారంటే హై స్కూల్ దగ్గర, మాది అక్కడ ఈపురపాలెం కదా, హై స్కూల్ దగ్గర దిగుతారని చెప్పగానే ముందుగానే వెళ్ళి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం చుట్టాలు వస్తారని. వాళ్ళు దిగి తలికి వాళ్ళ సంచులన్నీ ఏం తెచ్చినా లేకపోయినా వాళ్ళ సంచులు భుజం మీద వేసుకొని వస్తూ ఉండేవాళ్ళం. ఎంత ప్రేమ చూడండి కదా. అప్పుడులో ఎదురుకెళ్ళి వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళు తెచ్చేటువంటి సంచులు మోసుకుంటా, బాగున్నారు అనుకుంటా, నవ్వుకుంటా ఆనందంగా ఇంటికి తెచ్చేవాళ్ళం. పేదరికం అప్పుడేదో ఈ కూరలు బోరలు కూడా ఏం లేవు, ఏదో పచ్చళ్ళు వేసుకొని సంకటలు చేసుకుని తినేటువంటి దినాలు. ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. ఆ వచ్చిన వాళ్ళు కూడా వారమో లేకపోతే 2 వారాలు ఉండి సరదాగా అందరు కూడా వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఫోన్ చేసి అమ్మ మేము వస్తున్నామంటే వాళ్ళు వస్తున్నారని తెలిస్తే మనం ముందుగానే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత ప్రేమ ఉందో మనకి కదా. వాళ్ళు వస్తున్నారంటే ఫోన్ చేసి చెబుతాం మేము ఇంటికాడ లేమంటాం. లేకపోతే గబగబా వచ్చారంటే సడన్గా లోపల తలుపేసుకొని లేరు, ఆడకి లేరు, నీ వచ్చేదని చెప్పిస్తాం. ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలు పిల్లరా. తల్లి మీద పిల్లలకి ప్రేమ లేదు, పిల్లల మీద తల్లికి ప్రేమ లేదు. మొన్న చూసుంటారు హైదరాబాద్లో 4 పిల్లల్ని తల్లి చంపేసేసింది. ఎవరి కోసం చెప్పండి? ఎవరినో ప్రేమించిందంట వాడి కోసం. ఇక్కడ విజయవాడలో ఒక వార్త చదివే నేను పేపర్లో, విజయవాడలో జరిగినటువంటి రియల్ స్టోరీ. ఒక హస్బెండ్ భార్య ఉన్నారు, 2 భార్యాభర్తలు. భర్త రోజు వెళ్తాడంట పనికి, వెళ్ళి ఆయన సాయంత్రానికి వస్తాడంట. చక్కగా కావాల్సిన అన్నీ అందించి ఆమె వండుకొని ఇంట్లో తినటమే. కూతురు ఒక ఆమె ఉంది, ఆమెని స్కూల్కి పంపించిద్దంట. 10 గంటల స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో కూర్చొని వండుకొని తిని టీవీ చూస్తూ ఉండి ఆ సీరియల్ అన్నీ చూస్తూ ఉంటుందంట. ఇక ఆమెకి ఏమి తోచక మరి ఏం జరిగిందో తెలియదు కానీ అక్రమ సంబంధంలో పడిపోయింది ఆమె. ఈ అక్రమ సంబంధంలో పడిపోగానే ఒక రోజు అంట ఆ అక్రమ సంబంధంతో ఉన్నటువంటి ఆ కుర్రవాడు ఇంటికి వచ్చాడంట. భర్త ఏమో పనికి వెళ్ళాడు, కుమార్తె ఏమో స్కూల్కి వెళ్ళింది. ఇక ఆ కుర్రాడు ఇంటికి వస్తే తలుపేసుకొని ఉన్నారంట. మధ్యలో ఆ పిల్లకి మంచినీళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిన పిల్ల తిరిగి ఇంటికి వచ్చి తలుపు కొడితే తలుపు తీయటం లేదు. సరే ఏందని కిటికీలోకి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు లోపల ఉన్నారంట. ఇది రియల్ స్టోరీ. లోపల ఉండగానే ఆ అమ్మాయి వచ్చి తలుపు కాడ కూర్చుందంట. తర్వాత వాళ్ళు తలుపు తీయగానే పిల్ల బయట ఉంది. చూసి అమ్మా ఎవరైనా లోపల ఉంది అని అడిగిందంట. 5వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. ఎవరైనా అని ఆమె ఏం చెప్పడానికి లేదుగా, ఏం చెప్పలా. నాన్న రాగానే చెబుతాను నేను అనగానే అంతే, ట్రమ్మ లోపల రా మంచినీళ్ళు ఇస్తామని లోపల తీసుకెళ్ళి వాళ్ళిద్దరు కలిసి ముక్కలు నరికి
పొట్లం కట్టి ఎదురుగా డస్ట్బిన్లు వేశారంట. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం చెప్పండి? కన్న బిడ్డను కూడా కడ తీర్చేటువంటి ద్వేషములతో కలహములతో ఉన్నటువంటి దినాలు ఇవి. అందుకని ఇక్కడ రాయబడింది ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, విస్తరించిపోతుంది. అక్రమం విచ్చలవిడిగా ఉంది. ప్రార్థనకి వెళ్తున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ మార్పు లేదు. ఏదో వెళ్ళి ఆ టయానికి ఆరాధించుకొని వస్తే అయిపోయింది అంతా. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడింది, ఆ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడేది. మనం అనుకున్న మారు మనసు పొందేమో, బాప్తీసం తీసుకున్నాము, ప్రార్థనకి వెళ్ళి వస్తాను, ఆబ్సెంట్ లేకుండా ప్రతి ఆదివారం ఉంటాను అంతే సరిపోయింది అనుకుంటున్నాం మనం ప్రియులారా. అంతము వరకు ఏం చేయాలంట? సహించిన వాడే. అంతము వరకు రాబోతున్న కష్టమైనటువంటి పరిస్థితులు, భయాందోళనతో కూడినటువంటి పరిస్థితులు, బయటికి వెళ్ళి పాస్టర్ అని చెప్పడానికి భయపడేటువంటి పరిస్థితులు. చూడండి ప్రియులారా, పవర్ లేదు మనకి. ఇప్పుడు పవర్ అంతా వేరే వాళ్ళ చేతిలో ఉంది. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా సరే కష్టమైపోయింది. నిన్న ఉదయం, మొన్న ఆదివారం అంట, చీరాల పెద్ద చర్చి కదా, పెద్ద చర్చి. ఈరోజు ఉదయం విన్నా నేను, పెద్ద చర్చిలో బాగా జరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే వచ్చేసేసి ప్రభుత్వం వారు వచ్చి మైకి పెడతానికి వీల్లేదన్నారంట. చూడండి పిల్లారా, అంటే అక్కడికి కూడా వచ్చేసింది రూలు, ఇక ఉదయాన్నే మైకి పెడతానికి వీల్లేదు, చుట్టూరు హాస్పిటల్లో ఉండే అని చెప్పారంట. అంటే రాను రాను వచ్చేటువంటి దినాల్లో ఇలా మనం కూర్చొని కూడా దేవుణ్ణి ఆరాధించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు, పబ్లిక్గా చేయలేనటువంటి పరిస్థితి. ఎన్ని మీటింగ్స్ ఆగిపోతూ ఉన్నాయో, ఎంతమంది మిషనరీస్ని రాకుండా ఆపేస్తూ ఉన్నారో. మరి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మనము ఉదయం ఒక పాస్టర్ గారు అన్నాడు, లాభం లేదు, ఇక మనం ఊరుకుంటే కుదరదు, మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, పంటికి పన్ను కంటికి కన్ను తీయాల్సిందే, లేకపోతే కుదరదు అన్నాడు. నేనుండి అన్నాను, అయ్యగారు, ఆ పేతురు గనక కత్తి తీసుకొని ఆ చెవుకి వేసినప్పుడు యేసు ప్రభు మంచి పని చేసేవయ్యా అన్నట్టుగైతే, ఇప్పుడు మనందరం కత్తులు తీసుకొని ఎడుండేవాళ్ళం? రెండనేవాళ్ళం అందరం. కానీ ఆయన ఏమన్నాడు? కత్తి నీ వరలో పెట్టుకోమన్నాడు. కాబట్టి మనకు అవకాశము లేదు. ఇక మనం కత్తి తీసుకొని కర్ర తీసుకొని ఎదురెళ్ళటానికి లేదు. ఇక ఏది జరిగినా సరే మన శరీరాన్ని మనము అప్పగించాల్సిందే, అవునా కాదా? కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా! ప్రార్థన మనము చేయాలి. ఈ ప్రార్థనే అన్నిటికీ జవాబు, ఈ ప్రార్థనే అన్నిటినీ సరిచేసేది, ఈ ప్రార్థన అన్నిటికీ జవాబు ఇచ్చేది. కాబట్టి ప్రార్థన తప్పితే మనం ఏం చేయటానికి వీల్లేదు. ఎవరో వస్తారంట కొన్ని సందర్భాల్లో, మనం ఆ అంత్యకాల దినాల్లో రాకడ వర్తమానాలు వింటా ఉంటే, వచ్చి నువ్వు క్రీస్తు వైపు ఉంటావా లేకపోతే మా వైపు ఉంటావంటే, నేను క్రీస్తు వైపే ఉంటానంటే అన్నీ కట్ చేసేస్తారంట. ఈ దినాలు రాబోతున్నాయి. మరి అప్పుడు మనం ఎలా ఉంటాం? రేషన్ ఆపేస్తారు. అప్పుడు మనం ఎలా ఉంటాం? అయ్యో రేషన్ పోయిద్ది నాకెట్టా అని మళ్ళీ వాళ్ళ గ్రూపులో చేరతామా? సో ఇలాంటి దినాలు రాబోతుంది. అందుకని అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడేది. ఏదో బాప్తిసం పొందగానే మనకు రక్షణ రాలా. ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం నలుగుతూ, ఆయన దగ్గర మనం వేడుకుంటూ, బతిమలాడుకుంటూ, సరి చేసుకుంటూ ఉండకపోతే ప్రియులారా, ఈ లోకంలో మనము ఎక్కడో ఒక చోట జారిపోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి దినము అపవాది ట్రాప్స్ పెడతా ఉంది. ప్రతి దినము అంటే ఉచ్చులు పెడతా ఉంది. కొంగలకు గనక ఉచ్చులు పెట్టినట్టుగా ప్రతి దినము ఎక్కడో చోట ఉచ్చు పెడతా ఉంది. మనం ఎంత ప్రార్థన చేస్తే అంత అపవాది కూడా ఉచ్చులు పెడతానే ఉంటుంది ప్రియులారా. ఎంత దేవునితో ఉంటే మనము, అపవాది కూడా మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం జారిపోతున్నామో మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పండి? మనదే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థన వలన మనకు ప్రయోజనం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనము దేవునికి దగ్గరగా ఉండే అవకాశం ప్రియులారా. ఉపవాస కూటం వల్ల మనకు వచ్చేటువంటి ధన్యత ఏమిటంటే, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనము దేవునికి మనము దగ్గరవుతాం. చాలా సందర్భాలు ఏదో ప్రార్థనకి వెళ్ళి వస్తాం అంతవరకే. కానీ ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే ఇందాక అనుకున్నాం, ఓన్లీ ఆహారం ఆపే కాదు, మనం చేసే పనులు, మనం తలంచే తలంపులు,
మనం చూసేటువంటి క్రియలు అన్నిటినీ కూడా బంద్ చేసి దేవుని సన్నిధిలో మనము కూర్చోవడమే ఉపవాసము. చాలామంది అప్పుడు దాకా పూలు కట్టుకుంటా, పని చేసుకుంటా, టీవీ చూస్తా, ఆ వాళ్ళని వీళ్ళని తిడతా, ప్రార్థన టైం అయిందని గబగబా ప్రార్థనకు వస్తే అది ఉపవాసముగానే కాదు. మనల్ని మనము సరి చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది కదా, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడింది కదా, 58వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎందుకు చూడవు? చూడండి ఎలా ఉందో ఇక్కడ, క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవో, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తున్నారు? మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహ పడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అన్ని ప్రశ్నలు ఇక్కడ. ఇలాంటి ఉపవాసం మనకు అనుకూలమా? దేవునికి అనుకూలమా? ఈ విధంగా రకరకాల స్థలాల్లో మనం ఉండి గుద్దులాడి పనులు చేపించి వ్యాపారం చేసి వచ్చి ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైనదా? కానీ కాదు. ఉపవాసము చేసేటప్పుడు అన్నిటినీ ఆపేసేయాలంట. అన్నిటినీ మనము ఆపేసేసేయాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక పవిత్రముగా, ఒక పరిశుద్ధంగా అన్నిటిని ఆపివేసి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? మనం ఆయన దగ్గర మనము రోదన చేయటానికి, ప్రార్థన చేయటానికి, మన మనవులు ఆయన వినటానికి, మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, మన వేదనలు, మనం కృంగిన సమయంలో ఆయన యొక్క సహాయం కొరకు మనము ఆయన సన్నిధిలో కూర్చుంటాం. కాబట్టి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మనం అక్కడ కూర్చుంటే మనము దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఎదుగుతాం. అందుకోసమే ఉపవాసం అనేటువంటిది మనం చేసేది. అంతేకాకుండా మన ఎడల దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనము కొన్ని సందర్భాల్లో మనం సొంతగా చేసేస్తూ ఉంటాం. ఏది పడితే అది దేవునికి చెప్పము, దేవుడిని అడగం. ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఇల్లు కట్టుకోవాలనుకుంటే గబక్కన ఎక్కడికి వెళ్తాం? మనం పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఎవరన్నా ముందు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీకు బాగా తెలిసిపోయింది. మా ఊర్లో ఒక పాస్టర్ గారు వచ్చి ఆయన ఏం చేశాడంటే, రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది పుల్పిట్. ఆయన ప్రార్థన చేసుకోకుండా డైరెక్ట్గా మీరు చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సిద్ధాంతిని తీసుకొచ్చాయా, మా పుల్పిట్ ఇటు ఉంది, ఎటు పెట్టాలి చెప్పంటే ఆయన ఏం చేసాడు, ఇటు అటు ఉండాలి కదా, సరే ఇటు తీసి అటు పెట్టమన్నాడు. అది ఇటున్నట్టుగైతే ఇటు తీసి ఇటు పెట్టమనేవాడు. పాస్టర్ గారు చేసిన పని అది. ఇక్కడ మనము ఉపవాసం ఎందుకు ఉన్నామంటే మన ఎడల దేవుని చిత్తాన్ని గ్రహించటానికి. దేవుని చిత్తం ఏమైనది మన మీద? దేవునికి ప్రతి ఒక్కరి మీద ఒక చిత్తం ఉన్నది, ఆయన చిత్తం ఉన్నది, ఆయన ప్రణాళిక ఉంది. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే, అయ్యా నీ చిత్తం ఏందో మాకు చూపించంటే ఆయన ఖచ్చితంగా మనకి బయలుపరుస్తాడు. అందుకే ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి మనం ఉపవాసం అనేటువంటిది ఉండాలి. అంతేకాకుండా మన పాపములను జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి తండ్రిని వేడుకొనడానికి మనం ఉపవాసము ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులని ఊచకోత కొయ్యటానికి వెళ్ళుచుండగా మార్గం మధ్యలో ఆయన ఏం చూశాడు? మార్గం మధ్యలో వెలుగును చూశాడు. ఆ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పడిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? ఉపవాసము ఎక్కడున్నాడు? గుడ్డివాడైపోయాడు, కళ్ళు మూసుకుపోయినాయి. ఆ వెలుగును చూడగానే కళ్ళు పోయినాయి ఆయనకి. వెళ్ళి ఆయన 3 దినములు ఉపవాసం ఉన్నాడంట. ఆయన ఎందుకున్నాడు? ఆయన చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొనడానికి. ప్రియులారా, ఇప్పుడు మనం ఎన్నో పాపములతో, ఎన్నో బలహీనతలతో, ఎన్నో విధాలుగా అవిధేయతలతో రకరకాలుగా మనము జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి వీటన్నిటిని మనం ఒప్పుకోవాలంటే ఓన్లీ ఆదివారం వస్తే సరిపోయిద్దా?
ఇలాంటి ఉపవాస కూటాల్లో మనము దేవుని దగ్గర ఆయాసపడేటువంటి దినం ఇది. ఆయాసపడాలి, మనము ఆయన దగ్గర వేడుకోవాలి, మనము మన లోపాలన్నిటి కూడా పశ్చాత్తాపడి మనము ఒప్పుకోవాలి. మీరు చెప్పండి, ఇప్పుడు మేమేం పాపం చేయట్లేదు అన్న వాళ్ళు చేయెత్తాలి. మేము చానాల నుంచి క్రైస్తవులం అయ్యా, మేమేం పాపం చేయట్లేదు. ఉన్నామా క్రైస్తవులు? మేమేం పాపం చేయకుండా ఉంటున్నాం, రోజు పరిశుద్ధంగా ఉంటున్నాం అన్న వాళ్ళు చేయెత్తాలి. ఎత్తలేకపోతున్నాం మనం. అంటే రోజు ఏదో ఒక పాపం మనం చేస్తూనే ఉన్నాం. మరి ఎప్పుడు మనకి సంపూర్ణమైన విడుదల వచ్చేది? ఎప్పుడు వచ్చింది మనకు విడుదల? ఈ విధంగా రోజు మనం పాపంలో ఉంటే పొరపాటున ఆయన రాకడొస్తే వెళ్ళిపోవటమే కదా. ఇక దేవుని నమ్మిన వాళ్ళు వెళ్తారు, పాపం చేసేవాళ్ళు విడవబడతారు. మరి మనం ఎప్పుడు ఈ పాపాన్ని పోగొట్టుకునేది? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకునేటువంటి సమయం దేవుని దగ్గర. ఈ సమయాన్ని మనము అందరం కూడా ఆయన సన్నిధిలో చేరి పశ్చాత్తాపడి బతిమలాడుకునేటువంటి సమయం. ఇంతకుముందు కన్నీటి ప్రార్థనలు చేసేవాళ్ళు చాలామంది, ఇప్పుడు లేదు కన్నీటి ప్రార్థన. అఫీషియల్ అయిపోయింది. కొన్ని చోట్ల అయితే కొన్ని సంఘాలు చూస్తే అది ఏందో ఫ్యాషన్ షో అయిపోయింది. సరదాగా డ్రెస్సులు గిసులు వేసుకుని వచ్చి ప్రార్థనలు కాసేపు కూర్చొని మాట్లాడుకొని తిని వెళ్ళిపోవటమేక మళ్ళీ వచ్చే ఆదివారం. దేవుని దగ్గర ఎప్పుడు ఆయాసపడేది, దేవుని దగ్గర ఎప్పుడు ఒప్పుకునేది. దేవుడు ఎంత సమయం ఇస్తున్నాడు, ఈ సమయంలో మన లోపాలు మనము ఒప్పుకోలేకపోతున్నాం పిల్లరా. కనుక ఇది సరైనటువంటి సమయము, ఒప్పుకునేటువంటి సమయము, పశ్చాత్తాపడేటువంటి సమయము. అంతేకాకుండా దేవునితో స్నేహం పెంచుకోవచ్చు. ఏందంట? దేవునితో స్నేహం పెంచుకునేటువంటి సమయం ఇది. ఏ సమయం? ఉపవాస సమయం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమయం, దేవునితో గడుపుతూ స్నేహము చేసేటువంటి సమయం. ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆ ఏదైనా తోటలో ఆదాము ఏం చేశాడు? రోజు సాయంత్రం చల్లబూట దేవునితో కలిసి మాట్లాడాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడారా దేవునితో? మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడటం అంటే ఏంది? మనం మాట్లాడటం అంటే ఏంది? ప్రార్థన చేయటమే. దేవునితో మన హృదయాన్ని కలిపి ఆయనతో మనము సంభాషించటమే. కాబట్టి ఆయనతో మాట్లాడే సమయం, ఆయనతో స్నేహముగా ఉండేటువంటి సమయం, స్నేహాన్ని పెంచుకునేటువంటి సమయం. ఈ సమయాన్ని మనము పోగొట్టుకోకుండా మనము దేవుని దగ్గర ఉండవలసినటువంటి వారం. అంతేకాకుండా మన అవసరాలను దేవునికి విన్నవించుకోవడం ప్రియులారా, మన అవసరాలను దేవునికి చెప్పుకునేటువంటి సమయం. దేవునికి అన్నీ కూడా మనం చెప్పాలని కోరుతున్నాడు. దేవుడు వచ్చి ఆదాముని అడిగాడు, ఆదాము ఈరోజు ఏం పండు తిన్నావు, ఏ కాయ తిన్నావు అని అడుగుంటాడు. అట్టని మనం దేవుణ్ణి అడిగేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని చాలా ప్రత్యేకంగా మనము దేవుని దగ్గర గడపవలసినటువంటి వారమై ఉన్నాం. బలమైన విశ్వాసాన్ని, జీవితాన్ని పొందుకోవటానికి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఉపవాస దినాన్ని, ఉపవాసాన్ని మనము ఆయన సన్నిధిలో గడిపి మనము బలాన్ని పొందుకొని ప్రోత్సహించబడేటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఇప్పుడు 21 దినాలు ఈ ఉపవాస కూటం పెట్టారంటే అయ్యగారు ఎన్ని పనులు మానుకోవాలి, ఎన్ని ప్రయాణాలు మానుకోవాలి, ఏడే కూర్చొని మీకోసము దేవునిలో నడిపించాలి కదా. ఎందుకు ఈ విధంగా చేస్తుంది? మీరందరూ కూడా దీవించబడాలని, మీ యొక్క లోపాలు సరిచేసుకోవాలని, ఇంకా దేవునికి దగ్గరగా రావాలని ప్రియులారా. కాబట్టి ఈ ఉపవాస దినాలు చాలా ప్రాముఖ్యమైనవి కనుక మనందరము జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఉపవాస ప్రార్థన ఎలా ఆచరించాలంటే మనందరికీ తెలుసు. మత్తయి రాసిన సువార్తలో రాయబడిన కొన్ని విషయాలు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి ఏం జరిగింది అక్కడ. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? ఆయన దేవుడు, ఆయన 100% గాడ్, 100% మ్యాన్. మనుష్యుడు దేవుడై ఉన్నాడు. దేవుడు మనుషుడిగా వచ్చాడు. ఆయనకి అన్ని విధాల పవర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడు. దేనికోసం ఉపవాసం ఉన్నాడు ఆయన? ఈ 3.5 సంవత్సరము పరిచర్య చేయటానికి ఉపవాసం ఉన్నాడు ఆయన. ఈ 3.5 సంవత్సరము పరిచర్య చేయటానికి ముందుగానే ప్రిపరేషన్,
తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన గడిపాడు 40 దినాలు ప్రియులారా. గడిపి ఆయనకి అన్ని కూడా లోబడి అన్ని విధాలుగా ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఈ పరిచర్య నేను ముగించాలని దేవుని దగ్గర బలాన్ని పొందుకోవటానికి ఉపవాసము ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ శోధకుడు ఏం చేశాడు? ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా అగినట్లు ఆజ్ఞాపించుమనేను. చూడండి పిల్లారా, ఆయనకే సందేహం వచ్చేటట్టు చేస్తుంది. ఎవరు చెప్పండి? అపవాది అయిన సాతాను. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ అధికారము ఆయనకి ఇవ్వబడింది. ఏదైనా చేయగలడు ఆయన, సృజించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈ లోకంలో 2 ఉన్నాయి ప్రియులారా. మనం గమనిస్తే ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ ఎవరు తయారు చేస్తారు? కార్పెంటర్ వచ్చి తయారు చేస్తాడు అది కదా. దాన్ని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. కానీ దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడా లేకపోతే క్రియేట్ చేస్తాడా? ఏం చేస్తాడు దేవుడు? క్రియేట్ చేస్తాడు, సృజిస్తాడు. సృజించినటువంటి దాన్ని మానవుడు తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు ప్రియులారా. అంటే తయారు చేస్తాడు మానవుడు. అంటే దేవునికి ఏమున్నట్టు? సృజించగలిగిన శక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఈ దేవునికి ఆకలి అయితే ఆయన ఏదైనా చేసుకోవచ్చు. కానీ అపవాది చెబుతుంది ఈ రాళ్ళను నీవు రొట్టెలుగా చేసుకొని తినమని చెబుతుంది. దేవుడు శక్తి కలిగిన దేవుడు అయి ఉంటే ఆయనకి చెబుతుంది ఈ అపవాది ప్రియులారా. కానీ ఆ మాట విన్నాడా? యేసు ప్రభు విన్నాడా? ఆ అపవాది మాట విన్నాడా? వినలా. మనమైతే ఏం చేస్తాం? ఊరకనే వింటాం. మనం ప్రార్థనకి వెళ్తా కూడా విశ్వాసం ఉంచి కూడా దేవుని మీద ఊరకనే మనము బలహీనులమైపోతాం. కానీ ఆయన ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వారికి చెప్పాడు. ఎవరికి? అపవాదికి చెప్పాడు. రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఏమవుతాడంట? జీవించును. ఇప్పుడు నీవు నేను జీవించాలంటే దేని వలన జీవిస్తాం మనం? దేనివల్ల చెప్పండి? దేనివల్ల జీవిస్తాం మనం రోజు? ఆహారం వలన, దేవుని మాట వలన, దేని వలన? చాలామంది ఆహారమే అంటారు. మరి అన్నం తినబోతే ఈ శరీరం పాడైద్ది కదా అని. పాడైతే పాడవని, చస్తే సావని, లోపల ఉండే ఆత్మ యుగయుగాలు ఈ వాక్యం వింటే జీవిస్తుంది ప్రియులారా. ఈ వాక్యం వింటే యుగయుగాలు జీవిస్తాం మనం. వాక్యం వినకుండా ఆహారం అనుకోండి కొద్ది కాలమే. అందుకే ప్రభు అయిన యేసు చెప్పాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెబుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనము ఆ జీవితం మనకు కావాలంటే ఈ దేవుని మాట మనము వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి. అంతేకాకుండా మనం చూస్తే పిల్లరా ఎక్సోడస్ మనము నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 34:28. యెహోవాతో కూడా అక్కడ నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలు ఆ పలక మీద వ్రాసెను. మోషే ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అందరిని నడిపించుకుంటా వచ్చి ఆ కొండ దగ్గర పెట్టి వాళ్ళందరినీ ఆ కొండ పైకి ఎక్కి ఆయన ఏం చేశాడంట? 40 ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం చేశాడు ఆయన? అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడంట. దేనికోసం ఉన్నాడు చెప్పండి? 10 ఆజ్ఞలు పొందటానికి. రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ మనం గమనిస్తే సీకింగ్ గాడ్స్ డైరెక్షన్స్, దేవుని యొక్క డైరెక్షన్లు ఎలా ఉంటాయి, ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఏం చేయనున్నాడు అని ఆయన దగ్గర ఆయన ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చాడు. ఎవరి కోసం ఇవి? ఇశ్రాయేల్ కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసము ఈ 10 ఆజ్ఞలను 40 దినాలు ఈయన కష్టపడి అక్కడ ఉంటే దేవుడిచ్చాడు 10 ఆజ్ఞలు. దేవుని యొక్క డైరెక్షన్లు ఎదురు చూస్తూ ఏ విధంగా నడవాలి, ఏ విధంగా వెళ్ళాలని ఆయన దగ్గర కనిపెడితేనే దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చేలోపు ఏం జరిగింది? అందరూ కూడా పాపములో ఉన్నారు. కోపం వచ్చింది ఆయనకి.
అయ్యో వీరికి ఇన్ని విధాలుగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తే వీరు చూడు అపవాది అయినటువంటి సాతాను క్రియలు చేస్తున్నారని ఆ దూడను చేపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఫాస్టింగ్ అనేటువంటిది మనకి హ్యూమిలిటీ అనేటువంటిది ఇచ్చింది, అంటే సాత్వికాన్ని మనకి ఇస్తూ ఉంది. సాత్వికం అనేటువంటిది ఇస్తూ ఉంది పిల్లరా. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఎవరికంట? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఎక్కడున్నారు వాళ్ళు? ఆహావా నది దగ్గర ఉపవాసం ఉన్నారంట. కనుక మన జీవితంలో ఎన్నో విధాలుగా, ఎన్నో ఒడిదుడుకులతో, కుటుంబ సమస్యలతో, బిడ్డలు సరైనటువంటి మాటలు విననటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర వేడుకోవాలా. కానీ మనము ఆ పని చేయకుండా మనము దేవుని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో తిరుగుతూ ఉంటాం ప్రియులారా, సొంత ఉద్దేశాలతో తిరుగుతూ ఉంటాం. అందుకే కొన్ని సందర్భాల్లో మన మార్గంలో దేవుని యొక్క డైరెక్షన్స్ లేకుండా అపవాది మనల్ని ఈజీగా పక్క ద్రోవకి తిప్పేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎజ్రా ఏం చేశాడంటే సాత్వికంగా దేవుని దగ్గర కూర్చొని దేవుడిని అడిగాడు, వారి కోసము ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడి సహాయం వారికి అనుగ్రహించాడు. అంతేకాకుండా ఫాస్టింగ్ ఫర్ ఫ్రీడమ్, స్వతంత్రత కొరకు, అనేక బంధకాల్లో బంధింపబడినటువంటి మనము, అనేక విధాలుగా అపవాది చేత బంధించబడినటువంటి మనము విడిపించబడటానికి దేవుడు ఏం చేశాడు? మనందరినీ కూడా ఉపవాసము ఉండమని తెలియపరుస్తుంది. కాబట్టి మనకి స్వతంత్రత రావాలి అంటే మనము దేవుని దగ్గర ఉపవాసము ఉండాలి. దేవుని దగ్గర ప్రాధేయపడాలి, దేవుని మనం అడగాలి, అడిగి మనము పొందుకోవాలి. లేకపోతే మన కార్యాలు మనం పూనుకున్నటువంటివి ఆగిపోతూ ఉంటాయి మధ్యలో. దేవుని చిత్తములో జరుగుతూ ఉంటే, దేవుని దగ్గర ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేసి మంచి జ్ఞానముతో ఆయన డైరెక్షన్లో మనల్ని పంపుతూ ఉంటాడు. కాబట్టి మనము ఈ ఉపవాసాన్ని చాలా ప్రాముఖ్యంగా మనము ప్రారంభించుకొని ఆ చివరి వరకు కూడా దేవుని దగ్గర బతిమలాడుకొని మన మనవులన్నీ ఆయనకి తెలియపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ విధంగా చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాకుండా దేవునితోటి కలిసి మనము ఉండేటువంటి సమయం, దేవునితో కలిసి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి ఏం చేస్తారంట? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనుషులకు కనబడాలని వేషధారుల వలె ఉంటారంట చాలా మంది ప్రియులారా. ఎలా ఉంటారు? వేషధారుల వలె ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు కనపడాలని కాదు మనం చేసేది. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు లోపలికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న మన తండ్రితోటి మనము మాట్లాడాలి. ఎవరో చూస్తారు నన్నని వారి కోసం కాదు మనం చేయాల్సింది. వేషధారుల వలె కాదు మనం ఉండాల్సింది. ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మనందరం ఆలోచన చేద్దాం, మనం ఎలా ఉంటున్నాం. ఈ వాక్యం అంతా కూడా మన కొరకే తెలియపరుస్తుంది. ఈ వాక్యం అంతా కూడా మనం వినాలనే. ఈ వాక్యాలు మనుషులకే ఇచ్చింది. లోకంలో ఎన్నో ఉండే చెట్లు, చేమలు, జంతువులు, వాటికి ఇవ్వాల దేవుడు మనకే ఇచ్చాడు. మనం ఈ తెలుసుకొని మనం మార్పు చెంది మనం ఈ వాక్యానుసారంగా జీవించాలనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మనము ఆయనతోటి మనము నడుస్తూ, ఆయనతోటి మనము జీవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో చూడండి, మనందరం క్రైస్తవులు. దేవుడు మనకి ఏం చెప్పాడు చెప్పండి? ఆదివారం వచ్చి మీరు ఆరాధించుకుని వెళ్ళండి అని చెప్పాడా? అంతేనా? కాదు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో
మనం గమనిస్తే అక్కడ రాయబడింది, ఆ కమిషన్ ఇచ్చాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులకి. ఏమని ఇచ్చాడు? 28 చూడండి 19వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇక్కడ చెప్పాడు మీరు వెళ్ళండి అని. చాలా సందర్భాల్లో మనము బౌండరీలు వేసుకొని ఏడే ఉంటాం మనం కదా. ఇప్పుడు మీరందరూ విశ్వాసులా శిష్యులా చెప్పండి? విశ్వాసులా శిష్యులా? ఎవరు మీరు? విశ్వాసులా శిష్యులా? ప్రభు అయిన యేసు చెబుతున్నాడు ఇక్కడ, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులు అంటే మనం కూడా ఉంటామా అందులో? మీరు కూడా ఉంటారా? సమస్త జనులను శిష్యులుగా చేస్తే శిష్యులు ఇంకేం చేస్తారు? శిష్యుల్ని తయారు చేస్తారు. విశ్వాసులుగానే మిగిలిపోతారు ప్రియులారా. ఇప్పుడు మనందరం కూడా సర్వలోకానికి ఒక్కొక్కరు వెళ్ళి దేవుని మాటలు చెప్పి శిష్యులుగా తయారు చేసి దేవుని సన్నిధికి తీసుకురావాలి కదా. తీసుకురావాలా లేదా? ఆగిపోతూ ఉంది ప్రియులారా. ఎవరికి వాళ్ళు బౌండరీలు వేసుకుంటూ ఉన్నారు. అయ్యగారే చెప్పాలి కదా, వాక్యం అయ్యగారే చెప్పాలి, అయ్యగారే పిలుచుకురావాలి వెళ్ళి. కాదు, విన్నటువంటి మీరు కూడా వెళ్ళి నశించిపోయే వారికి చెప్పి వారిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి వారిని తీసుకురావాలి. దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. నశించిపోయే వారికి చెప్పాలి. చాలా మంది చెప్పట్లేదు ఈ దినాల్లో పిల్లరా. కాబట్టి మనమందరం కూడా శిష్యులుగా ఉండి శిష్యులని మనము తయారు చేయాలనేటువంటి ఉద్దేశముతోనే దేవుని యొక్క ఆ చిత్తము నెరవేర్చుకోవాలనే ఉద్దేశముతోనే దేవుడు ఉన్నాడు. మరి మనం ఆ పని చేయకుండా ఉంటున్నాం. కాబట్టి ఈ ఉపవాస కూడికల్లో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, మీ కొరకు ప్రార్థన చేసుకుంటూ నశించిపోయే వారి కొరకు కూడా ప్రార్థన చేసి మీ వంతు మీరు దేవుని యొక్క వాక్యం అనేక మందికి తెలిపి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. అయ్యగారు లేకపోతే నేను లేకపోతే ప్రశాంత్ వెళ్ళి కాదు, మీకు కూడా ఉంది బాధ్యత. ప్రార్థన చేసి దేవుడిని మీరు అడిగినప్పుడు దేవుడు మీకు సమాధాన పాత్రని చూపిస్తాడు. సమాధాన పాత్రని మీకు చూపించినప్పుడు మీరు వారితో మాట్లాడి వారిని దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి వారుగా ఉండాలి. పొద్దాకల విని వెళ్ళేవారుగా కాదు. మరి ఇది రావాలంటే ఎట్టా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన వంతు మనం కృషి చేయాలి. అందుకే సంఘములు ఈ దినాల్లో ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి. శిష్యులను తయారు చేయటం లేదు చాలా వరకు. మన బాధ్యత శిష్యులని తయారు చేయాలి. శిష్యులను తయారు చేయాలి. ఇది ఎక్స్పాండ్ అవ్వాలి. కనుక మనందరం కూడా పూనుకోవలసినటువంటి వారమై ఉన్నాం పిల్లరా. చూడండి, అంతేకాకుండా సీకింగ్ ద హోలీ స్పిరిట్ గైడెన్స్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ మనకు కావాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర లొంగిపోవాలి మనం. చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. వారిని పంపిరి. ఇక్కడ మనం 2 చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పరిశుద్ధాత్మ వారికి సహాయం చేసి వారికి తోడుగా పంపి ఆ యొక్క స్వార్థ చేయటానికి పంపింది పిల్లారా. సో మనందరము సంఘముగా ఉన్నటువంటి మనము ఓన్లీ ఆదివారమో లేకపోతే శుక్రవారమో లేకపోతే బుధవారం వచ్చి వాక్యం విని వెళ్ళటమే కాదు, కానీ మన వంతు అనేక మంది నశించిపోయే వారికి మనం ఏం చేయాలా? సువార్త చెప్పి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. ఇప్పుడు మీరు ఒక 20 మంది ఉన్నారనుకోండి. ఈ 20 మంది ఎంతమందిని తేవాలా? మనిషికి ఒకళ్ళని తెచ్చి ఎంతమంది అవుతారు? 40 అవుతారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి కాముగా ఉంటున్నారు మీరు చెప్పండి? అంటే మీ మాట ఎవరు వినరా? మీరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? చేస్తారా? చేయలేరా? ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎవరిని చేయలేనటువంటి పరిస్థితులు. కారణం ఏందో తెలుసా? మన సాక్ష్యమే సరిగా ఉండట్లేదు.
ఉండటం లేదు. మా ఊర్లో ఒక ఆయన దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు. ఆదివారం ప్రార్థనకు వస్తూ ఉంటే ఆయన ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలా భక్తిగా వస్తున్నాడు. వైట్ డ్రెస్, వైట్ అండ్ వైట్ వేసి వస్తాడు. చక్కగా వైట్ అండ్ వైట్ వేసి వచ్చి ప్రార్థన అయిపోగానే చక్కగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చక్కగా వండుకొని తిని మధ్యాహ్నం నుంచి టీవీ చూస్తూ ఉంటాడు, సినిమా. ఆ పక్కన ఆయన ఒక ఆయన అడిగాం, అయ్యా నువ్వు కూడా రావచ్చు కదా, ఆయన కూడా వస్తున్నాడు కదా ప్రార్థనకి, నువ్వు కూడా రావచ్చు, ఆయన స్నేహితుడు అంటే. నీకేం తెలుసు ఆయన సంగతి? ఆయన ముందు మొదటి షో ఏమో ప్రార్థనకు వస్తాడు, మ్యాట్ని ఏమో సినిమా చూస్తాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి నువ్వు ప్రార్థనకు రంటే వస్తాడా? రాడు. కారణం ఏంది? ఆయన సాక్ష్యమే సరిగా లేదు. ఈ మధ్యాహ్న కాలం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది ఏంటంటే, దేవుని సన్నిధి అనేటువంటిది విస్తరింపబడాలి. మీరందరూ కూడా దేవుని అడిగి, దేవుని చిత్తములో ప్రార్థన చేసి 21 దినాలు దేవుణ్ణి అడిగి మీరు వెళ్ళి మనిషికి ఒకళ్ళు చొప్పున ఈ సంఘానికి మీరు తీసుకురావాలి. ఎంతోమంది గాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, దేవుని ఎరగకుండా ఉన్నారు, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు, దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారు. వారికి ఎవరు చెబుతారు? పాస్టర్ గారే వస్తే పాస్టర్ని చూస్తే పరిగెత్తారు, వాళ్ళు రారు దగ్గరికి. వారితో మీరే కూర్చొని మాట్లాడి బతిమలాడి ఎట్లన్నా సరే దేవుని సన్నిధికి వారిని తెచ్చే బాధ్యత మనందరికీ ఉన్నది. ఓన్లీ పాస్టర్కే కాదు, మనందరికీ ఉన్నది. కాబట్టి మనందరం ఆలోచించాలి, నశించిపోయే వారిని తీసుకొని రావాలి. మనకు తోడుగా ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నిలబడినా సరే ప్రార్థన చేసుకుంటే ఒక మనిషిని దేవుడు చూపిస్తాడు. ఆ మనిషిని చూపించినప్పుడు, ఆ సమాధాన పాత్రను చూసినప్పుడు నువ్వు మాట్లాడి దేవుని సన్నిధికి డైరెక్ట్ చేయాలి. నాకెందుకు అనుకోకూడదు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేస్తే నీ అకౌంట్లో పడతారు వాళ్ళు కదా. వాక్యంలో రాయబడింది, ఈ భూమి మీద నువ్వు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకములో ధనాన్ని నీవు ఎట్లా. ఇప్పుడు ఇక్కడ కష్టపడి పనిచేసి డబ్బులన్నీ పైకి పంపిద్దామా? ఎలా పైన సమకూర్చుకునేది? ఎలా సమకూర్చుకుంటాం? ఈ విధంగా ఆత్మలను రక్షించి పైన ధనాన్ని సమకూర్చుకోవాలి. మనందరము కూడా దేవుని మాటలు విన్నా, మనము వాక్యం విన్నా, మనము వెళ్ళి మనం చెప్పాలి వేరే వాళ్ళకి, చెప్పి వారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వారిగా మనము ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలంట దుఃఖముతో, మనోవేదనతో, బాధతో, కష్టముతో, వేదనతో ఉన్నటువంటి సందర్భాల్లో చూడండి, వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఎంతో దుఃఖముతో, వేదనతో, బాధతో ఉన్నటువంటి ఆ సందర్భాల్లో ఐదవ వచనం చూద్దాం. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. నాకు జిగిటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు పిల్లలు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టు, కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? మనందరం ఎవరి చేతిలో ఉండాలి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. మరి ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉంటున్నాం? దేవుని చేతిలో నీవు లేకపోతే ఆటోమేటిక్గా అపవాది చేతిలోకి వెళ్ళిపోతావు ప్రియులారా. చాలా మంది అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆయన కుమ్మరి కనుక మట్టికి చేసినట్టుగా నీకు ఆయన చేయగలడు. ఏం చేశాడు? మట్టికి కుమ్మరి ఏం చేశాడు? ఆ మట్టిని బాగా తొక్కి పిసికాడు, బాగా నీరు పోసి దాన్ని ఒక పాకం తయారు చేసి ఏం చేశాడు కుమ్మరి? ఆ యొక్క మంచి పాత్రగా, కావలసినటువంటి పాత్రగా ఆయన చేశాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, దాన్ని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు, ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మాన్న ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి
సంతాపపడుదును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ప్రజలు ఎన్నో విధాలుగా నలిగిపోయి, కృంగిపోయి, కుషించిపోయి, బాధపడి, శ్రమపడి, దుఃఖపడి, వేదన చెందినటువంటి సందర్భంలో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. కుమ్మరి మట్టికి చేసినట్టు నేను చేయలేనా అని. ఒకసారి అంటే ఒక శిల్పి ఒక బొమ్మను తయారు చేశాడంట. చక్కగా బొమ్మని తయారు చేసి దాన్ని రూపం దిద్ది తీసుకొచ్చి పక్కన పెడితే వేరే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడంట, అయ్యా భలే చేసేవయ్యా ఈ శిల్పి గారు అని ఆయన మెచ్చుకుంటా ఉన్నాడంట. ఈ బొమ్మని భలే తయారు చేసేవు నువ్వు అని. ఆయన అన్నాడంట, నేను చేసేది ఏమి లేదయ్యా, ఈ రాయి నేను బొమ్మగా తయారు చేసేటప్పుడు ఈ రాయి నాకు బాగా సహకరించింది అన్నాడు. ఏం చేసిందంట? బాగా సహకరించింది. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక చెక్క తీసుకొని, యాప్ చెక్కో లేదా ఇంకో చెక్కో ఏదైనా బొమ్మ తయారు చేయాలంటే సుత్తితో కొట్టేటప్పుడు ఏమైపోయింది? చీలిపోతూ ఉంటుంది, సహకరించదు. అదే టేకి చెక్క తీసుకొని చేశారనుకోండి, అది నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో అంటే చెక్క బాగా సహకరిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఒక సినిమా యాక్టరు ఆయనకి బాగలేక గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన్ని. చాలా డబ్బులు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సినిమా యాక్టర్లు కొంతమంది వచ్చి హాస్పిటల్కి వచ్చి డాక్టర్లతో మాట్లాడుతున్నారు. డాక్టర్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ యొక్క పరిస్థితి ఏంది అని మాట్లాడుతూ ఉంటే, ట్రీట్మెంట్ చేస్తున్నామండి అని చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈయన బ్రతకాలి అని చెప్పాడు. ఏం చెప్పారు? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఆయన బ్రతకాలి అంటే ఆ డాక్టర్ చెప్పాడు, అయ్యా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ బాడీ సహకరించటం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ బాడీ సహకరించటం లేదు. ఎన్ని కోట్లు తెచ్చిపెట్టిన ఉపయోగం ఏముంది? సహకరించినప్పుడు ఉపయోగం ఏమనుందా? దేవుని హస్తములో మనము కూడా ఆయనకి సహకరించలేనటువంటి పరిస్థితిలో మనము ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఒక చక్కని రూపముగా చేయాలనుకుంటున్నాడు, ఒక చక్కగా ఆయన తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయట్లేదు? సహకరించట్లేదు ఆయనకి. ఎలా సహకరించట్లేదు? ప్రార్థన ఉందంటేనేమో ఏదో పని పెట్టుకుంటాం, ప్రార్థనకు రండి అంటేనేమో ఇటు గనపాడమే కదా. దేవుని హస్తములో మనము ఉండకుండా ఇష్టానుసారంగా తిరిగితే ఆయన మనల్ని ఒక షేపులోకి తెస్తాడు. ఆయన తెస్తాడా అంటే మనం సహకరించట్లేదు దేవునికి ప్రియుల. అందుకని ఇక్కడ అన్నాడు, కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయన నిన్ను ఏదో రీతిగా దీవించగలిగిన దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు, నీ ప్రతి సమస్యను తీసివేసే దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏం లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. మరి ఆ సాధ్యమైన దేవుని మనం నమ్మలేకపోతున్నాం, ఆ సాధ్యమైనటువంటి ఆ దేవుని హస్తములో మనము ఉండలేకపోతున్నాం. నీవు నేను ఆయన హస్తములో ఉండగలిగితే ఆయన చక్కని రూపాన్ని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, మార్చగలిగిన దేవుడు. నేను 25 సంవత్సరాలు చదువుకున్నా. నేను ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఏం అర్థమయ్యేది కాదు నాకు, అన్నీ తప్పటమే. 7వ తరగతి తప్పాను, 10వ తరగతి తప్పాను, ఇంటర్మీడియట్ తప్పాను, డిగ్రీ కూడా అన్నీ తప్పుకుంటా ఎట్టకట్ట ఈత కొట్టుకుంటా వెళ్ళటమే. వాళ్ళు చెప్పేది ఏందో అసలు అర్థమయ్యేదే కాదు నాకు. పాఠాలు అసలు నాకు బోధ పడేదే కాదు, ఏదో సరదాగా వెళ్ళి రావటమే. ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆయన నన్ను పిలిచి, రాజేష్ అని ఒక కుర్రాడు ఉన్నాడు శాంతినగర్లో. ఆ కుర్రాడు నన్ను పిలిచికెళ్ళాడు బండి ఎక్కించుకొని, బ్యాంక్ దగ్గరికి వెళ్దాంరా అని. వెళ్ళి అక్కడ దించి ఒక అప్లికేషన్ తెచ్చి ఇది ఫిలప్ చేయి, ఇంగ్లీష్లో ఉందన్నాడు. నాకు ఏం చేయాలి అర్థం కాల, పొరుగు పోయిద్దేమనుకున్నా. అయ్యా నాకు రాదయ్యా అది రాయటం అన్నా, ఆ అప్లికేషన్ రాయటం నాకు రాదని చెప్పా. కెల్విన్ ఏది ఇమ్మంటావు అన్నాడు. నిజంగా రాదన్నా. నీ పేరు కెల్విన్ కదా, ఇంగ్లీష్లో కెల్విన్ కదా, నీకు ఇంగ్లీష్ వచ్చేమనుకున్నాను నేను అన్నాడు. నాకు అది కూడా అర్థం కాలేదు అప్పుడు, ఏం చేయాలో తెలియదు. దేవుడు పిలిచాడు ఆయన పని కోసం. వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు పడుతూ దేవుని దగ్గర ఉపవాసాలండి ప్రార్థన చేసుకుని, ఏందయ్యా ఇదేం అర్థం కావట్లేదు నాకు, ఏంటి ప్రభువా ఏంటిది అని దేవుడిని అడిగి ప్రార్థన చేసుకుంటే, ఆయన దగ్గర లోబడి అన్నీ వదిలేసేసి, యవ్వన కాలంలో అన్నీ వదిలేసేసి, నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నా లోక సందర్భంగా. ఆ సమయం నేను వెళ్ళినటువంటి ఏజ్లో అన్ని రకాల పాపంలో ఉన్నా, అన్నీ వద్దనుకొని ఫుల్ స్టాప్ పెట్టుకొని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసామో, వితిన్ 6 మంత్లో దేవుడిని అడుగుతుంది ఒకటే, నాలెడ్జి తెలివి 2 అయ్యా అని అడుగుతాం. నాలెడ్జి అయ్యా, తెలివి అయ్యా,
జ్ఞానమే అయ్యా, అర్థం చేసుకునే భాగ్యమే అయ్యా. 25 సంవత్సరాలు చదివితే రాంది 6 నెలల్లో దేవుడు అర్థం చేసుకునే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలల్లో అంటే ఏంది? మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన హస్తములో మనం ఉంటే ఆయన అన్నిటినీ మార్చగలడు. అందుకే అజ్ఞానులను జ్ఞానులుగా చేస్తాడంట ఆయన. అజ్ఞానులను జ్ఞానులుగా చేస్తాడు ఆయన. 6 నెలల్లో ఇంగ్లీష్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. ఇది మన తెలివి కాదు. ఎప్పుడైతే మనం దేవుని హస్తంలో ఉంటామో ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడు? మార్చేస్తాడు. అన్ని పరిస్థితులనే మార్చేస్తాడు. ప్రియులారా, నాకు మనుషులంటేనే సిగ్గు కలిగేటువంటి నేను అనేక మంది ముందు నిలబెడటానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు, ఎంతోమంది మిషనరీస్ నా దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. చాలామందికి ట్రాన్స్లేషన్, నేను తెలుగే సరిగా రాదు, ట్రాన్స్లేషన్ చేయడానికి అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని హస్తంలో మనం ఉంటే దేవుడు ఏదైనా మనల్ని చేయగలడు. మనల్ని ఏదో విధంగా కొట్టి, ఇప్పుడు ఈ యొక్క శిల్పి ఆ రూపాన్ని చేయాలంటే సుత్తి తీసుకొని ముక్కు చేయాలంటే ఎన్ని దెబ్బలు కొట్టాలి చెప్పండి? ముక్కట గీగని వచ్చిద్దా? బండ మీద ముక్కట గీగని వచ్చిద్దా? సుత్తి తీసుకొని దాన్ని నొన్నగా చెక్కాలి కదా. మరి ఈ దెబ్బలన్నీ పడి 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 చక్కని ముక్కు బయటికి దేవుడు కూడా మనకు అనేక విధాలుగా దెబ్బలేస్తూ ఉంటాడు. ఏం దెబ్బలయ్యి? ఆర్థిక దెబ్బలు, కుటుంబ సమస్యలు, రకరకాల బలహీనతలు, రకరకాల ఏది వచ్చినా సరే మనందరము సబ్మిట్ చేసుకొని ఆయన హస్తములో మనం ఉంటే ఈ దెబ్బలు తగిలే కొంది దేవుడు నిన్ను ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి నీవు నేను ఆయన హస్తములో ఉండగలిగితే ఆ దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఏం చేస్తాడు ఆయన అంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో దేవుని హస్తము ఏం చేయగలదు అనుకుని మనం చూస్తే ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథము, ఏబు గ్రంథం 27:11 చూద్దాం. 27:11. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను, మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు, మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించెదరు? కేవలము వ్యర్థమైన వాటిని భావించుచున్నాం. దేవుని హస్తం ఏం చేయగలదు అనుకున్నాం మనము? ఏదైనా సరే సృజించగలదు, ఏదైనా చేయగలదు. ఈ లోకమంతా ఆయన సృష్టే కదా. ఈ లోకమంతా కూడా ఆయన సృష్టి, ఆయన చేతుల పనే. దేవుడు మానవుని ఈ భూమి మీద సృజించి ఈ భూమి మీదే ఉండమన్నాడు. దేవుడు వేరే ఎక్కడికన్నా వెళ్ళి ఉండమన్నాడా? వాక్యం ఎక్కడ చెప్పలా. మీరు ఈ గ్రహం మీదే ఉండమన్నాడు. కానీ మన వాళ్ళు తెలివి మినిపోయి ఏం చేస్తున్నారు? ఇది చాలదని వేరే గ్రహంలో కూడా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య సునీతా విలియమ్స్ అని మళ్ళీ ఇంకొక ఆయన ఇద్దరు కలిసి వెళ్ళారు. ఎక్కడికి? స్పేస్కి వెళ్ళారు. వాళ్ళు ఆకాశంలో స్పేస్ సెంటర్ చేశారంట. అది గాల్లో వేలాడుతూ ఉంది. అది 400 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ ఆ సెంటర్లో ఉన్నారు. వాళ్ళు 8 రోజుల్లో తిరిగి వద్దామని వెళ్ళారు. వెళ్ళి 8 రోజులు పోయి 8 నెలలు అయిపోయింది. అక్కడ తిరిగి రావడానికి అవకాశం లేదు. వాళ్ళు వేసుకెళ్ళినటువంటి ర్యాకెట్ ఏదో సాంకేతిక లోపం వచ్చి ఆగిపోయి అక్కడే ఉండిపోయారు. దేవుని వాక్యం ఆల్రెడీ చెబుతా ఉంది. ఏమని? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇప్పుడు మనం ఈ రక్త మాంసాలతో పైకి వెళ్ళి ఉండగలమా? ఈ వెళ్ళిన వాళ్ళు కూడా ఇట్లా మామూలు దుస్తులు వెళ్ళలేదు. అక్కడికి ఎలా వెళ్ళారు? వాళ్ళు స్పేస్ సూట్స్ వేసుకొని వెళ్ళారు. అది వేసుకొని వెళ్తేనే ఆ వాతావరణానికి అక్కడ ఉండగలరు. అది లేకుండా మామూలుగా వెళ్ళి ఈ వస్త్రాలతో ఆడకెళ్తే అక్కడ చచ్చిపోతారు వాళ్ళు. దేవుని వాక్యం ఆల్రెడీ చెప్తా ఉంది, నీవు భూమికి సంబంధించినోడు కనుక భూమి మీదే ఉండాలి. వీళ్ళు వెళ్ళి 8 నెలలు అక్కడ ఎట్టోకట్ట ఉన్నారు. ఇంకా ఉంటే చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. ఈ 8 నెలల్లో వాళ్ళకి ఆరోగ్యం క్షీణించింది, కండలు కరిగిపోయినాయి. మళ్ళీ తిరిగి దేవుని చిత్తానుసారంగా ఎట్టో వచ్చారు ఎక్కడికి, కిందకి. మామూలుగా అయితే వాళ్ళు రావాల్సినటువంటి అవకాశం కూడా లేనే లేదు. అందులోనంట ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన క్రైస్తవుడు, ఆయన పేరు ముచ్చిమొరే ఏదో ఉంది ఆయన పేరు కదా. ఆయనంట అక్కడ ఉండి వాళ్ళ చర్చితో కనెక్ట్ అయ్యి
ఆదివారం ఆదివారం ఆరాధన చేస్తున్నాడంట, వాక్యం చదువుతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ మేబీ ఆయన ప్రార్థన వల్ల తిరిగి రావటమో జరిగింది. చాలా భయానకమైనటువంటి పరిస్థితి అక్కడి నుంచి రావాలంటే. సో నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడి భూమి మీదే ఉండి నీవు జీవించాలని ఈ భూమిలో నుంచి తీసిపెట్టాడు మనం. అంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మరి మనం ఎందుకు అజ్ఞానులుగా ఆయన హస్తం నుంచి పక్కకు వెళ్తున్నాం? అజ్ఞానులుగా మనం ఆయన విడిచిపెడుతున్నాం ప్రియులారా. అది దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన పిలుస్తున్నాడు, నేను మట్టికి కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకేం చేయలేనా అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏదైనా చేయగలడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా పని అయిపోయింది, నా బలం అయిపోయింది, నా దగ్గర ఏమీ లేదు, నా కుటుంబము రకరకాల పరిస్థితిలో ఉంది. అయినా నీవు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఏదైనా సరే నీకు అద్భుతాన్ని చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని నువ్వు నమ్మవలసినటువంటి వారై ఉన్నారు ప్రియులా. మనం కనుక నమ్మకపోతే ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనము ఆ నిత్య జీవానికి కూడా వెళ్ళకుండా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసి మనము ఆయన దగ్గర పొందుకునే వారిగా ఉండాలి. ఆయన చేతులు సంస్కరించేటువంటి చేతులు, ఆయన చేతులు మనకి అన్ని విధాలుగా సహాయం చేసేటువంటి చేతులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. 25వ వచనం చూద్దాం. 1:25. చూడండి ఏమి రాయబడింది ఈడ. నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసేదను. ఏం చేస్తాడంట? మొత్తం కూడా మనలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన తీసివేస్తాడు. అంటే ఆయన హస్తము చాలా విలువైనటువంటి హస్తం ఆయన. కాబట్టి ఆయన హస్తములో మనందరం కూడా ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే నీవు ఆయన హస్తములో ఉంటావో ఆయన ఉద్దేశించినటువంటిది సమస్తము ఆయన నీకు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. శ్రమల పాలైనా సరే, నువ్వు నశించిపోతున్నా సరే, శత్రువులు నీ మీదకి వచ్చినా సరే, లేదా నీ జీవితం బాగలేకపోయినా సరే, లేకపోతే నీకెవరు లేరని నువ్వు అనుకున్నా సరే, ఆయన హస్తములో నీవు ఉండగలిగితే ఆయన నీ స్థితిని మార్చేసే దేవుడిగా ఉన్నాడు. ఆలోచించేవా ఈ మధ్యాహ్న కాలం? ఈ ఉపవాస కూటంలో నువ్వు ఏదో ఊరక వచ్చి కూర్చొని సహజంగా చేసుకుని వెళ్దామని కాదు. ఒక నిష్ఠతోటి, ఒక నిబద్ధతతోటి, ఒక విధేయతతోటి, ఒక విశ్వాసంతోటి దేవుడు ఏదైనా చేయగలడనేటువంటి విశ్వాసంతో మనం కనుక ఆయన హస్తంలో మనం అప్పచెప్పుకోగలిగితే ఆయన మనందరిని కూడా మార్చగలిగిన దేవుడని మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాయి మధ్యాహ్నం. ప్రియులారా, ఈ మాటల చేత నేను మిమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి మనందరము విశ్వాసముతో ఉపవాసం ఉండి ఈ 21 దినాలు ఏది కూడా మనము బయట విషయాలు కాకుండా దేవుని దగ్గర నీ కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, దేని నిమిత్తమై ఈ కూటాలు ఏర్పాటు చేశారో దానికోసము మనం భారము కలిగి ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాలు మనము చూడగలుగుతాం అనేటువంటి నిశ్చయత కలిగి మనందరం కూడా ఉండాలని ఈ కొద్ది మాటలు నేను మీకు తెలియపరుస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ